జమ్మలమడుగును స్వచ్ఛంగా కాలుష్యం లేని పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి పిలుపునిచ్చారు. కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన హోమ్ కంపోస్టింగ్ అవగాహన కార్యక్రమంలో భూపేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటి వద్దే చెత్త కంపోస్టింగ్ తయారీపై డ్వాక్రా మెప్మా మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ ఇంటి వద్దే చెత్తను సంపదగా మార్చే విధానాలపై ప్రజలకు సూచనలు చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ పద్ధతులు అనుసరించాలని సూచించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో భాగంగా జమ్మలమడుగును రాష్ట్రంలోని ఆదర్శ మున్సిపాలిటీగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు కృషి చేస్తున్నారని, ప్రజల సహకారంతో జమ్మలమడుగును నెంబర్ 1 గా నిలపాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే భాగంగా మన జమ్మలమడుగు మున్సిపాలిటీలో తడి చెత్తను పొడి చెత్తను ఏ విధంగా మనం దాన్ని తయారు చేయాలా, తయారు చేసిన దాంతో భాగంగా చెత్త నుంచి సంపదను ఏ విధంగా సృష్టించాలా, మనం మన ఇంట్లోనే పెరట్లోనే ఆకుకూరలు లేదా కూరగాయల చెట్లను ఏ విధంగా పెంచాలా, మనం ఈరోజు ఈ తడి చెత్త నుంచి లేదా ఇంట్లో మనం తినే తిండి ఏదైతే మిగిలిపోతుందో కూరగాయలు కానీ, లేకపోతే అన్నం కానీ, లేకపోతే మాంసాన్ని ఏ విధంగా ఏదైతే వ్యర్థాలుగా ఉంటుందో దాన్ని ఏ విధంగా మనము ఒక బయో మాన్యూర్గా తయారు చేయాలా. దీంతో భాగంగా ఈరోజు జమ్మలమడుగు మున్సిపాలిటీలో స్వచ్ఛ జమ్మలమడుగుగా తయారు చేయాలని మన మున్సిపల్ కమిషనర్ గారు, మెప్మా ఆర్పీలు కానీ, మెప్మాలోనున్న సభ్యులు కానీ అందరూ ఇక్కడికి హాజరయ్యి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఇది మనం సంపద సృష్టించే దాంతో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా జమ్మలమడుగు మున్సిపాలిటీని ఏ విధంగా మనం స్వచ్ఛందంగా తయారు చేయాలా, కాలుష్యం లేని మున్సిపాలిటీగా తయారు చేయాలా, ప్లాస్టిక్ నివారణ పూర్తిగా చేయాలా, ఏ విధంగా డ్రైనేజెస్ కానీ లేకపోతే తాగునీళ్ళను కానీ మన ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు దీని మీద పూర్తిగా శ్రద్ధ వహించి మన జమ్మలమడుగుని అభివృద్ధి పదంలో లేదా జమ్మలమడుగు మున్సిపాలిటీని మన ఆంధ్రప్రదేశ్లోని నెంబర్ 1గా క్లీన్ అండ్ గ్రీన్గా తీర్చిదిద్దే దాంతో చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక కళగా అందరినీ డెవలప్ చేసి ముందుకు తీసుకొని పోవాలా. దాంతో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేపడుతుంది. దీనికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరూ పబ్లిక్ కూడా దీన్ని సహకరించి మన మున్సిపాలిటీని స్వచ్ఛ జమ్మలమడుగుగా తీర్చిదిద్దాలని ఈ మీడియా ద్వారా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను, చేతులు జోడించి.